హలో అందరికీ టమాటా పచ్చడి అంటున్నారు కదా. సో ఇంకా చూసుకోండి, టమాటా అయితే ముక్కలుగా కోసుకోవాలి, చింతపండు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అందులో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు అయితే ఇట్లా వేయించుకుంటున్నాం. లైట్గా ఎక్కువ ఉంటే బాగోదు, కొంచెం ఉంటే. పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం. పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయి కదా, వేసుకున్నాం. పచ్చిమిర్చి అయిపోయింది. టమాటా, కాస్త చింతపండు, పసుపు, మిక్సీలో పట్టుకుందాం ఇప్పుడు. సో టమాటా కూడా వేసుకున్నాం, గ్రైండ్ చేసి. సో పోపు దినుసులు, ఆనియన్స్. సో ఫైనల్గా అయితే టమాటా చట్నీ రెడీ.